మీకు తెలుసా మనం వాడే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ బడ్స్ అవి బ్యాటరీతో ఉంటాయి కదా. ఇయర్ బడ్స్ ప్లస్ బ్యాటరీ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది. ఆ బ్యాటరీ దేంతో తయారు చేస్తారు? లిథియం బ్యాటరీ. ఈ లిథియం బ్యాటరీని మనం ఎక్కువగా వాడటం వల్ల చెవిలో ఎక్కువ పెయిన్ వస్తూ ఉండడం, అలాగే ఏదన్నా సంథింగ్ జరిగినప్పుడు బ్లాస్ట్ అయిపోతుంటుంది. ఇదిగో ఈ పక్కన కనిపించే ఇమేజెస్లో లెక్క. ఈ బ్లాస్ట్ అయినప్పుడు చెవులు పాడైపోవడం, చెవుడు మిషన్లు రావడం ఇవన్నీ చాలా ప్రమాదకరం. ఇవి ఎందుకు బ్లాస్ట్ అవుతుంటాయి అంటే అన్ని కంపెనీలు కాదు, కొన్ని కంపెనీలు మాత్రమే, లో క్వాలిటీ ఉండే కంపెనీస్ మాత్రమే. ఆ కంపెనీస్లలో లిథియం బ్యాటరీ లో క్వాలిటీగా వాడడం వల్ల అవి ఛార్జింగ్ ఎక్కువ కావడం వల్ల పేలిపోతాయి. దీనికి ఇంకో రీజన్ ఏంటంటే దానికి సంబంధించిన ఛార్జర్నే వాడాలి. వేరే ఛార్జర్స్ను వాడామనుకో అవి ఓవర్ హీట్ అవ్వడం వల్ల మన చెవిలో పెట్టుకున్నప్పుడు అవి బ్లాస్ట్ అయిపోయి. మీకు తెలుసా అప్పుడు కుంభమేళ జరిగింది కదా, ఆ కుంభమేళలో ఎన్నో కోట్ల వేల మంది వచ్చిండ్రు జనాలు ఆ కుంభమేళకి. అక్కడ చాలామంది బెగ్గర్తో సహా చాలామంది కొన్ని లక్షలు కోట్లు సంపాదించారని న్యూస్లలో వాటిలో మనం చాలా చూసాం. కానీ రీసెంట్గా అక్కడ ఒక పడవ తోలుకునే వ్యక్తి 30 కోట్లు సంపాదించాడు జస్ట్ 45 డేస్లోనే. అది ఎలా సాధ్యమని చెప్పేనా? కుంభమేళకు ఎక్కడెక్కడి నుంచో జనాలు చాలామంది వస్తూ ఉన్నారు. కానీ ఈ ఒక ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అంటే ఫస్ట్ నుంచి కొంచెం రిచ్, అతనికి 130 బోట్స్ ఉన్నాయి కుంభమేళలో. ఆ బోట్స్ను మొత్తం ట్రావెలింగ్ తిప్పేవాడు. ఒక్కో బోట్ నుంచి చాలా వసూలు చేసేవాడు. చాలా అంటే చాలా ఏం కాదు, కొంతమంది 10,000 5,000 అలా ఇచ్చేవారు. ఒక్కో బోటుకి అరౌండ్ డైలీ ఎస్టిమేషన్ వేసుకున్న 50,000 వేసుకున్న 130 బోట్స్కి 70 lakhs సంపాదించేవాడు ఫర్ డేకి. అట్లా కొంతమంది ఎక్కువ అమౌంట్ ఇవ్వడం వల్ల దానివల్ల దాన్ని ఇంటూ 45 days వేసుకుంటే 30 crores సంపాదించాడు జస్ట్ 45 daysలోనే. బిందు మిత్ర అనే ఈ వ్యక్తి 30 కోట్లు 45 days సంపాదించాడు.